గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు గంపా నాగేశ్వర గారికి కృతజ్ఞతలు. ఎప్పుడు లైఫ్ లాంగ్ కృతజ్ఞునిగా ఉంటా. నేను ఒక సైకాలజిస్ట్ని కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది మీకు ఒక 2-3 పాయింట్స్ చెప్దాం అనుకున్నా. ఇది మీకు పనికొస్తుంది అనుకుంటున్నా. చిన్నతనంలో ఉన్నప్పుడు మేము రాములవారి వీధిలో ఉంటాం. మాకు అక్కడ ఉండే అయ్యగారు ఎప్పుడు మంచి మాటలు చెప్పి ఇట్లా నామాలు పెడుతుండే అన్నట్టు. ఏదైనా మంచి మాటలు చెప్పినాక మేమేం చేస్తాం, హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుందని, ఫేస్ ఖరాబ్ అవుతుందని పక్కకు పోయి తుడుచుకుంటాం. అట్లానే మన ఇంతకుముందు ఒక సార్ అన్నాడు, మన స్పాన్సర్ సార్, పిల్లలకు మంచి విషయాలు చెప్తుంటే వాళ్ళు వినకుండా బయట తిరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారని. ఎందుకో మీతో నేను రిలేట్ చేసుకున్నప్పుడు మీరు 23 ఉంటారు, నేను 32 ఉన్నా. ఒకటి చూడండి, ఇప్పుడు బై డిఫాల్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేసిరంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటిదంటే మన లైఫ్ మారదు అనే ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు చాలామంది. మేము ఇంతే, మీ వర్సెస్ యూనివర్స్ కల్టులు ఉండిపోయారు అన్నట్టు. ఎప్పుడు కూడా ఒక సినిమాలో హీరో డైలాగ్ కొట్టిండు, కంటికి కనిపించని శత్రువుతో బయటకి కనిపించని యుద్ధం చేస్తున్నా అని. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే ఫీల్ అవుతుంటారు. నేను బయట తిరుగుతున్నప్పుడు మీరు మాట్లాడుకునే మాటలు దొంగచాటుగా విన్నా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం మా లైఫ్ గింతే ఉంటుంది అన్నట్టు రెస్పాండ్ అవుతారు. ఒక చిన్న చిట్కా చెప్తా, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఎప్పుడు కూడా మన థాట్ అనేది ఎమోషన్ బిహేవియర్ని డామినేట్ చేస్తుంటుంది. మనం ఏదైనా అనుకుంటే ఆ థాట్ వల్ల వచ్చే ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మనం ఒక బిహేవియర్కి దారి తీస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు చిత్రం బలారే విచిత్రం సినిమా చూసుంటారు. చిత్రం బలారే విచిత్రం సినిమా లోపల నీకు ప్రాబ్లం ఏంటిదంటే ఏమంటాడు, బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్, బికాజ్ ఆఫ్ మై సర్కమ్స్టాన్సెస్, బికాజ్ ఆఫ్ సంబడి, ఎవరు చేయబోటో నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు అంటే విక్టిమ్ మైండ్ సెట్, సెల్ఫ్ పిటీ అంటారు. ఎప్పుడు మనల్ని మనం బాధగా చాలా లోగా చూసుకుంటూ ఉంటారు. మాకు ఒక కొడుకున్నాడు, కార్తికేయ అతని పేరు. అతను ఎప్పుడు కూడా అటెన్షన్ కోరుకోవడానికి ఎప్పుడో తలుపు కొట్టుకోనో లేకుంటే గోడ కొట్టుకోనో బాధ చూపిస్తుంటాడు అన్నట్టు. అప్పుడు అందరం వచ్చి ఏం చేస్తాం, అయ్యో బాబు దెబ్బ తాకిందా లేకుంటే ప్రాబ్లం అయిందా అని మనం సానుభూతి చూపిస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంతకుముందు అప్పుడు మాట్లాడిన అమ్మాయి కానీ మిగిలిన వాళ్ళు కానీ మేము ఆడపిల్లలం అయిపోయినాం, పలానా క్యాస్ట్లో పుట్టినాం, పలానా రీజియన్లో పుట్టినామని, ఇవన్నీ కుంటి సాకులు మాత్రమే. అదేంటిది, మనం సెల్ఫ్ పిటీ, మన విక్టిమ్ మైండ్ సెట్ చెప్తుంది అన్నట్టు. ఇంకోటి ఏంటిదంటే ఈ విక్టిమ్ మైండ్ సెట్ అనేది మనకు ఎట్లా చేస్తా అంటే, మీరు ఫేస్బుక్ వాడుతుంటారు కదా, మీరు ఫేస్బుక్లో ఎక్కువ ఏదైతే లైక్ చేస్తూ ఉంటారో, ఏదైతే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారో, ఏదైతే కమెంట్ చేస్తుంటారో దానికి సంబంధించిన విషయాలే మీకు వస్తుంటాయి, తిరిగి వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీరు ఆల్రెడీ విక్టిమ్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోయినరో మీకు అన్నీ కనిపించేటన్నీ ఆటోమేటిక్గా విక్టిమ్ సర్కమ్స్టాన్సెసే కనిపిస్తూ ఉంటాయి. మన మైండ్ లోపల ఒక ప్యాటర్న్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అందులో 2 కోణాలు ఉంటాయి. సైకాలజిస్ట్ కాబట్టి ఒక యాంగిల్లో చెప్తా. అందులో ఒకటి ఏంటిదంటే యాపెఫీనియా అంటారు, రెండోది ఏంటిది పారాడోలియా అంటారు. యాపెఫీనియా అంటే ఏంటిదంటే జనరల్గా ఇప్పుడు మనం ఒక మబ్బును చూసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏముంటుంది, ఒక మబ్బు అంతే, నీటి ఆవిరి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటారు, అదో గుర్రం రథం, ఏదో జింక ఆకారం మనం పోల్చుకుంటుంటాం. జనరల్గా నేను కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు లేకుంటే మా మదర్ కట్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అందులో టమాటానో వంకాయ కట్ చేసినప్పుడు అందులో ఏదో ఫేస్ వస్తుంది. మా తాత ఫోటో, పలానా దేవుని ఫోటో అంటుంది. నిజంగా దేవుడి ఫోటోనా? అదో కూరగాయ, అదో మబ్బు. మనం ఏమనుకుంటున్నాం, మనం అనుకున్నాం కాబట్టి అక్కడ కనిపిస్తుంది. మనం విక్టిమ్ అనుకుంటే మనం విక్టిమ్ లాంటి సర్కమ్స్టాన్సెస్ కనిపిస్తుంటాయి. మనం హీరో అనుకుంటే మనకు హీరో సర్కమ్స్టాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ నేను చెప్పేది ఒకటే చిన్న ఎగ్జాంపుల్ తోటి ముగిస్తా. చూడండి, చిత్రం బలారే విచిత్రం లోపల ఒక బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ తాతను బ్లేమ్ చేస్తూ ఉంటాడు. పలానా సమయంలో మా తాత అలా చేయడం వల్ల నా పరిస్థితి ఇలా అయిపోయిందని, పలానా సర్కమ్స్టాన్సెస్ చేయబట్టి నేను ఇట్లున్నా అని. అందరూ అట్లనే ఫీల్ అవుతుంటారు. బీ లైక్ విరాట్ కోహ్లీ యార్. విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా పిచ్ మీద కానీ లేకుంటే ఎన్విరాన్మెంట్ మీద కానీ కూర్చున్న ఆడియన్స్ మీద కానీ లేకపోతే అపోనెంట్స్ మీద కంప్లైంట్ ఇయ్యాడు. ప్రతిదీ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా తను ఓన్ చేసుకొని కష్టపడతాడు. టాస్క్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనం రెస్పాన్సిబిలిటీ, బరువు బాధ్యతలు అనేది, ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ఐరనింగ్ ఇచ్చిన, నేను నా సొంత ఇస్త్రీపేటలా చేసుకోలేదు. లైట్ వెయిట్ 500-1000 రూపాయలు ఉంటుంది. అదే దోబి దగ్గర ఇస్తే అదేంటిది బరువుగా ఉంటుంది, ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎందుకు ప్రెస్సింగ్ అనేది సరిగా అవుతుందంటే బరువు బాధ్యతలు చేయబట్టే. బరువు బాధ్యతలు అనేటివి మనల్ని ఇంకా ముందడికి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. బరువు బాధ్యతలు ఉన్నది కాబట్టి ఆ ప్రెస్సింగ్ అనేది సరిగా అవుతుంది. బరువు బాధ్యతలు అట్లా తీసుకోండి. మీరు ఎప్పుడైతే దాన్ని ప్రాబ్లం లెక్క తీసుకున్నారనుకోండి, ట్రబుల్ లెక్క తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క హర్డిల్ అవుతుంది. అది మీ యొక్క గోల్ అచీవ్మెంట్ లోపల హర్డిల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారనుకోండి, ఆపర్చునిటీ లెక్క తీసుకోండి. అదేదో నాకు జీవితాన్ని ప్రాబ్లం ఎండ్ చేయడానికి వచ్చిన ప్రాబ్లం లెక్క చూడకండి. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ.
ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పారు నీ దగ్గర ఈ లోపం ఉందంటే నేను ఆ లోపాన్ని నేను సరి చేసుకోవడానికి ట్రై చేసినప్పుడే నాకు అది ఆపర్చునిటీ మారుతుంది. నా లైఫ్ గింతే, నేను ఇట్లనే అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది నెగిటివ్ వేకి దారితీస్తూ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎప్పుడు కూడా థాట్, ఎమోషన్, బిహేవియర్ లోపల ఏది ఈజీగా మారవచ్చు? మన థాట్ని మార్చుకోవడం ఈజీ. మన ఎమోషన్స్ మన కంట్రోల్ ఉంటాయా? ఉండయి. మన బిహేవియర్ ఎమోషన్స్ కంట్రోల్ ఉంటుంది. ఎమోషన్స్ ఎవరి కంట్రోల్ ఉంటాయి? థాట్ కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ మార్చుకోండి, ముందు థాట్ మార్చుకోండి. ఎప్పుడైతే మనం విన్నర్ లెక్క ఫీల్ అవుతామో, మనం ఎప్పుడు కూడా వీఆర్ నాట్ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ సర్కమ్స్టాన్సెస్, వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ చాయిసెస్, డిసిషన్స్ దట్ వీ మేక్ ఇన్ అవర్ లైఫ్. ట్రై టు టేక్ ద వైజ్ డిసిషన్స్, ట్రై టు టేక్ ద గుడ్ డిసిషన్స్ దట్ గోనా డూ గుడ్ ఫర్ యూ. అటువంటి డిసిషన్స్ తీసుకుంటారని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, ప్లస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి, బీబీజీ వారికి, మరి రైస్ మిల్ అసోసియేషన్ వారికి, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.